హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 17 ఎపిసోడ్ యార్. టెంపుల్ నుండి వచ్చారు నలుగురు. జానుతో నవ్వుతూ మాట్లాడుతూ వస్తున్న తన పతిదేవుని చూడగానే నవ్వుని బూచడవ ఎత్తుకుపోయినట్లు టక్కున నవ్వు మాయమయ్యింది చైత్ర పెదవుల మీద నుండి. దేవ్ కంట్లో అది పడనే పడింది. మొహం మార్చి బయట వేషం ఇంట్లో వేషం అని కచ్చిగా అనుకున్నాడు. హాయ్ అన్నయ్య, నువ్వు వచ్చేసావా అంటూ ర్యాబిట్లా చెంగు చెంగున పరుగులు తీస్తూ వెళ్ళి దేవ్ పక్కన సెటిల్ జాహ్నవి. సెక్యూరిటీని ఎందుకు అవాయిడ్ చేశారు? నువ్వు ఈ వేషాలు మానవా అని మొహం మీద పడిన ముంగురులను సర్దుతూ అడిగాడు దేవ్. మేము వెళ్ళింది గుడికి. మందను వేసుకుని వెళ్ళడానికి మేమేమీ పొలిటీషియన్స్ కాదు అంటూ రాగాలు తీసింది బామ్మ. ఏంటి చెప్తున్నావా నాని అని గుర్రుగా చూశాడు దేవ్. అరే నీకు అలా అనిపించిందా అని మూర బోర సాగదీసింది పెద్దావిడ. శివ, ఏమైనా తాగు నాన్న అని తేటపడిన మొహంతో అడిగింది రుక్మిణి. అమ్మ అని స్మైల్ ఇచ్చాడు. అన్నయ్య, నేను ఏది అడిగినా చేస్తానని ఇందాక మాటిచ్చావు గుర్తుందా అని అంది జాహ్నవి. ఉంది మా, ఏం కావాలని లాలనగా అడిగాడు. మాట తప్పకూడదు అని ముందరకాళ్ళకి బంధం వేసింది. అస్సలు తప్పను, చెప్పు ఏం కావాలో నవమోహన్తో అన్నాడు. చైత్ర హస్బెండ్ ఒక్కసారి నా దగ్గరకు తీసుకురా అన్నయ్య అంది. గతుక్కుమన్నాడు దేవ్. చచ్చింది గొర్రె. వాటర్ తాగుతున్న చైత్రకు పొలమారింది. మొత్తం నీళ్ళని బయటకు వచ్చేసే పిచికారీ చేసినట్లు. వాడిందుకే నీకు అని విసుగ్గాంది బామ్మ. నువ్వే కదా చెప్పావు ఇలా తాళి కట్టి అలా మాయమయ్యాడు నీ స్నేహితురాలి మనవరాలికి అని. పైగా బోనస్గా బ్లాక్ సారీ కట్టుకోవాలని ఆర్డర్ వేశాడంట. అలాంటి తలతిక్కవాడి చెవి మెలియాలా వద్దా? టెంపుల్లో అందరూ చైత్రని ఏదో స్పేస్ నుండి వచ్చిన గ్రహాంతరవాసిలా చూసారబ్బా. నాకైతే పెచ్చ కోపం వచ్చిందనుకో. అన్నయ్య పాపం కదా వదిన అంటే అమాయకంగా అంది జాను. వదిన అనగానే మోహన్ జేవరించి, చిన్ను, అక్కర్లేని వాటి కోసం మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అని బేస్ వాయిస్తా అన్నాడు దేవ్. నీకు వద్దేమో అన్నయ్య, బట్ నాకు కావాలి. మల్లి కంటే స్వచ్ఛమైనది. పైగా తను నాలా ఆడపిల్ల. తోటి ఆడపిల్లే తనకు అండగా లేకపోతే ఎలా అన్నయ్య చెప్పు అని సీరియస్గానే జాహ్నవి. ప్లీజ్ జాహ్నవి, నా గురించి నువ్వు ఎవరిని రిక్వెస్ట్ చేయకు. నాకు అది నచ్చదు. 4 రోజులుండి పోయేదాని కోసం నువ్వు చెడు అనిపించుకోకు అని పరుగులాంటి నడకతో తన రూమ్కి వెళ్ళిపోయింది చైత్ర. నిజమే శివా, అతను ఎవరో తెలుసుకో దొంగ బెడవ. వాయి కొడతా. రత్నాన్ని రంగురాయిలా విసిరిపోయాడు ఎదవ సన్నాసి అని వెళ్ళింది బామ్మ. గుర్రుగా జానుబేబు వైపు చూశాడు. హీ అంటూ పెదవులు చెంప వరకు సాగేసి పల్లికిలించి, నాకు శ్రీకృష్ణదేవరాయలా మాటిచ్చావు. తూచంటే నేను అనంతను చెబుతున్నా అని బెదిరించింది. మొదలుపెట్టింది బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్ చేయడం నువ్వు తప్పించుకోలేవు నాన్న అని నవ్వి వెళ్ళింది రుక్మిణి. నీకెందుకు చిన్ను అన్నీ నెత్తిన వేసుకుంటావు అని విసుగు ప్రదర్శించాడు. దేవు చేతిని తన చేతిలో తీసుకుని వేలిలాగుతూ, మనకు అవకాశం ఉండి హెల్ప్ చేయకపోతే కన్నయ్య ఊరుకోడు తెలుసా. అసలు భగవద్గీతలో ఏం చెప్పాడు అనుకుంటున్నావు అని గుడ్లురిమింది. ఏమో, నాకేమీ చెప్పలేదు అని చేతిని లాక్కున్నాడు. మరి నా దగ్గరకు వచ్చి చెప్పాడు అని కోపం ప్రదర్శించింది. నాంచకు మేట చెప్పు చాలు అని కసిరాడు. అదిగో నువ్వు కోపాడుతున్నావు, నేను ఏడుస్తా అని తర్జనం చూపించింది. అది కాదురా, తను 10 రోజులు ఉండి వెళ్ళిపోతుంది. మనకెందుకు చెప్పు. లోకంలో అందరికీ బాధలు కష్టాలున్నాయి. అవన్నీ మనం తీర్చగలమా అని లాలనగా అన్నాడు దేవు. అందరివి తీర్చొద్దు. అలా తీర్చమని నేను చెప్పను. అట్లీస్ట్ నువ్వు మనసారా ప్రేమించిన అమ్మాయి బాధ్యత అయినా తీసుకో. తన పతిదేవుడు ఎవరైనా అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అన్నట్లు చెప్పింది అని పెదవి విరిచి వింత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది జాహ్నవి. తనే మర్చిపోయినప్పుడు మనకు అవసరమా? లివ్ ఇట్, వెళ్ళి డ్రెస్ మార్చుకో అని చెప్పాడు దేవ్. అంతకంటే విసిగిస్తే మొదటికి మోసం వస్తుందనుకుని లవ్ యూ అన్నయ్య అని నవ్వి వెళ్ళింది జాహ్నవి. షూ అంటూ తల విదిరించి, ఇది ఎటు మనశ్శాంతి ఉంచడం లేదు. నా నల్ల చీర పెద్ద తలనొప్పి అయ్యి కూర్చుంది అనుకున్నాడు దేవ్. డైరెక్ట్గా బ్లాక్ షిప్ దగ్గరికి వెళ్ళాడు అన్నావు. మొహం మరమరలాడిస్తూ తన ముందు చల్లని వైన్ గ్లాస్ పెట్టి, ఏంటి అంత అసహనంగా ఉన్నావు అని తాపీగా అడిగాడు బ్లాక్ షిప్. ఏముంది, వెళ్ళిన పని అవ్వకపోగా ఫుల్ క్లాస్ నా బావగాడు అని గ్లాసుని నుదుటి మీద ఆంచుకున్నాడు. నీతులు సూక్తులు చెప్పాడా నీ బావా అని నవ్వాడు. హా అని మొహం విరిచి, బాబు నిలబెట్టిన కంపెనీ అంటే నేను అలాగే నీతులు చెబుదును. లేదులే, మీ మామ హయాంలో కంటే దేవుగాడు పగ్గాలు పుచ్చుకున్నాకే 10 రెట్లు ప్రాఫిట్ పెరిగింది. అందుకే వెతుక్కుంటూ మినిస్టర్ సంబంధం వచ్చింది. మధుకర్ గాడు పిల్లికి భిక్షం పెట్టాడు తెలుసా. అలాంటి వాడు తనంతట తానే వెళ్ళాడంటే అర్థం చేసుకో అని నవ్వాడు. ఆ మంత్రిగాడి కూతుర్ని ఒక చూపు చూడాలి, ఒకసారి ట్రై చేస్తా అన్నాడు. రేయ్,
వరుసకు సెల్లవుతుందిరా పాపం తెలుసా నవ్వాడు. ఎలా? నాకేమైనా తోడబుట్టిందా ఏంటి? ఇలాంటి తొక్కలో రిలేషన్స్‌కి నేనసలు వాల్యూ ఇవ్వను బ్రో అని డ్రింక్ సిప్ చేశాడు. బాగా అప్‌డేట్ అయ్యావు. ఎవరో గర్లుందన్నావు? ఆమె కూడా లేదు. ఎలా ఉంటుందో చూసావా? అని అడిగాడు అర్ణవ్. పెదవి కర్వగా తిప్పి నేను చూస్తే నువ్వు చూసినట్లు కాదు కదా! నువ్వే చూడు. ఆమె ఎలా ఉన్నా మనకు అనవసరం అవసరం లేదు. జస్ట్ తెలుసుకోవాలి అనుకున్నానంతే. అలాంటి సిల్లీ వాటి మీద టైం వెచ్చించడం వేస్ట్ బ్రో అని లైట్ తీసుకున్నాడు అన్నావు. హ్మ్. ఏమన్నాడు అంటే మాటలో పడ్డారు ఇద్దరు. వారం రోజులు ఈజీగానే గడిచిపోయాయి. నాకు ముంబైలో మీటింగ్ 2 రోజులు రాను. నాని నువ్వు ఉపవాసాలు గట్రా చేసావంటే ఊరుకోను చెబుతున్నా అని బ్రేక్‌ఫాస్ట్ చేసి లేచాడు దేవ్. అసలు దేవుడి మాటే అతని బంగారం. నువ్వు క్షేమంగా వచ్చేయి అంటూ ఎకిరించింది బామ్మ. అదేంటి అత్తయ్య లాభంతో తిరిగి రమ్మనండి అంటూ అందుకుంది ఊర్మిళ. నా మనవడు రావడమే నాకు పెద్ద లాభం అని మురిపెంగా చెప్పింది పెద్దావిడ. మీరు మరీ టిపికల్ అత్తయ్య అని మంటగా అంది ఊర్మిళ. అది వ్యంగ్యం అని తెలిసి కొడుకుల ముందు వాదం ఎందుకనుకుని కదా అంటూ దీర్ఘం తీసింది పెద్దావిడ. రూమ్‌కి వెళ్ళి పెళ్ళైన బ్రహ్మచారి బ్రతుకయింది. ప్యాకింగ్ కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఇల్లంతా కొండపల్లి బొమ్మలా తిరిగేస్తూ బాగానే చక్కబెడుతుంది దొంగ మొహంది. ఎన్ని ఊహించుకున్నానే అన్నీ నాశనం చేసి పడేసింది అని సణిగేసుకున్నాడు దేవ్. డోర్‌కి ఆనుకుని నిలబడి ఒక చేతిని నడుమున అంచి తాపీగా వింటుంది జాను పాప. అన్నగారి గొణుగుడు ఎందుకో గెస్ చేసి చిన్నగా నవ్వి అన్నయ్య అంటూ వచ్చింది. టవల్స్ పెడుతూ చెప్పు ఇంకేమైనా ఉన్నాయా? నీ గొంతెమ్మ కుందేని కుంతీదేవిని అలా అంటారు. కోర్కెలని కచ్చిగా అన్నాడు దేవ్. లే నేను ప్యాక్ చేస్తా అని నేనేమి కొండ మీద కోతిని తీసుకురమ్మనలేదు. చైత్ర మొగుడు ముచ్చుమొహంగాడు ఎక్కడున్నాడో చెవి మేలేసి తీసుకురా అంటే నావి గొంతెమ్మ కోరికలా అంటూ గుర్రుగా చూసింది. ట్రాలీని లాక్ చేస్తూ ఆమె భర్తది ముచ్చుమొహం అని తను చెప్పిందా లేక నీ వర్ణన అని కళ్ళు ఎగరేశాడు. నీ అంటూ పళ్ళికిలించి అలాంటి గుడ్ క్వాలిటీస్ నాకే ఉంటాయని తెలుసు కూడా ఆ అమాయక పక్షిని ఆడిపోసుకోకూడదు అన్నయ్య. తను అమాయకురాలని నీకెలా తెలుసు? తన మదిలో దూరి చూసావా అని ఐబ్రో అప్ చేశాడు. నా అన్నయ్య హృదయం కొల్లగొట్టిందంటే తను ఎలాంటిదో నాకు తెలుసు కానీ ఇంత సడన్గా ముంబై టూర్ ఏంటి అని ప్రశ్నించింది. బిజినెస్ అన్న మనశ్శాంతి కోసం చిన్న ట్రయల్ అంతే. లేని మనశ్శాంతి అక్కడికి వెళితే దొరుకుతుందంటావా అని బొగ్గన వేలుపెట్టింది జాను. నీ ప్రశ్నలతో నా మెదడు తినకు జానమ్మా వెళ్ళు. నీ దోస్త్ నీ కోసం చూస్తుందేమో. ఫెవికల్ గమ్లా బాగానే అతుక్కున్నారు ఇద్దరును. నీకేంటంట కుళ్ళు బ్రో. ఏమీ తెలియని వాళ్ళతో అంత దోస్త్ మంచిది కాదు చిన్ను. తనేంటో నాకు తెలియదులే. యూ డోంట్ వరీ. మాటకు మాట చెప్పడం బాగా నేర్చావు. బయటికి వెళ్ళే సాహసం చేయకు ఓకే అని ఏదో అనేలోపు కాల్ రావడంతో జాను బయటికి వెళ్ళింది. దేవ్ లిఫ్ట్ చేసి హలో అంటూ బాల్కనీలోకి వెళ్ళాడు. పావుగంట మాట్లాడాక వ వాలెట్ తీసుకుని బయటికి వచ్చి అంతా చెక్ చేసుకుని చైత్ర రూమ్‌లోకి వెళ్ళాడు దేవ్. బాల్కనీలో నిలబడిన తన భార్యంటి హెయిర్ కోంబో చేసుకుంటూ విల్లులా వంగింది. చెదిరిన పైట నుండి నిమ్మపండు రంగు మెరుస్తున్న చిట్టి నడుము దేవు కళ్ళకు చిక్కింది. కనురెప్ప కొట్టక అలాగే చూస్తూ గుటకలు మింగాడు. తనని ఎవరో గుచ్చి గుచ్చి చూస్తున్నట్లు అనిపించి గబాల్న వెనక్కి తిరిగింది చైత్ర. ఆమె అలా తిరగగానే తన చూపు తిప్పేస్తూ నీతో మాట్లాడాలి అని డోర్ నాక్ చేశాడు. బెదురుగా చూస్తూనే రూమ్లోకి వచ్చింది. జుట్టంతా ముందుకు వేసుకుందేమో మొహం మీద పడే ముంగుర్లతో ఆల్చిప్పలాంటి కళ్ళని కొంచెం సాగేయడంతో మరింత రమణీయంగా కనిపిస్తున్న చక్కనమ్మ చిక్కినాందం అన్నట్లు ముందు మీద కొంచెం చిక్కిన పర్ఫెక్ట్ స్ట్రక్చర్‌తో ప్రాణం ఉన్న అజంతా శిల్పంలో ఉన్న తన ఇష్టసఖిని చూస్తుంటే హృదిలో తీయని బాధ రేగింది. మనసు కేరింతలు కొడుతుండగా అమాంతం తన సందిట్లో చేర్చుకోవాలనే ఆశని బలవంతంగా తొక్కేసి కొన్ని క్షణాలు తనని అబ్జర్వ్ చేశాక తనెందుకొచ్చాడో మైండ్ హెచ్చరించడంతో మొహం సీరియస్‌గా మార్చేసి లుక్ అన్నాడు. కంటి రెప్పలు రెపరెపలాడించింది చైత్ర. జానుకి పాలు, నీళ్ళకి తేడా తెలీదు. నువ్వో మేడిపండువని అసలు తెలియక నీ మీద ఇష్టాన్ని ఎఫెక్షన్ పెంచేసుకుంటుంది అని చైత్ర వైపు చూశాడు. అప్పటికే కోపం, బాధ కళ్ళల్లో చేరిపోయి ముక్కు చిన్నగా అదురుతుంది. ఏంటా చూపు గుడ్లు పీకేస్తాను అని కరిచాడు.
నేనేం చేశానని వార్నింగ్‌లు ఇస్తున్నావు? నా హద్దులు నాకు తెలుసు. నువ్వో వర్రీ అవ్వకు అని రోషంగా అంది చైత్ర. ఈ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. చిన్ను అంటే నాకు ప్రాణం. తన బాధపడితే నిన్ను చంపడానికి కూడా వెనుకాడను అని చెబుదామని వచ్చాను. మంచిది. నువ్వు ముంబై నుండి వచ్చేసరికి నేను ఉండనులే. ఓ బెంగ పడకు. జాను అంటే నాకు ఇష్టమే అని స్వరం పెంచింది. 1 వీక్ ఇంట్లో ఉంటే నీ చేతులు, కాళ్ళు కట్టేసినట్లున్నాయే. అందుకే బయట ఎగిరిపోదాం అనే థాట్ వచ్చేసింది. ఏంటి బయట తిరుగుల మీద అంత పిచ్చి పెంచుకున్నావా? అని వ్యంగ్యంగా అన్నాడు దేవ్. హోల్డ్ యువర్ టంగ్ శివ. కోపంగా తన ముక్కుపుటాలు ఎగరేసింది. ఒక గంటలో ఒక్క అంగళం ఆమెను చేరి నడుము చుట్టూ చేతిని వేసి తన మీదకు అదుముకుంటూ నీ నోరు నా ముందు లేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు చైత్ర అని కిల్లింగులెక్కిచ్చాడు. బెరిగ్గా చూస్తూ షష్ట్ మీద చేతులు నాంచి లీవ్ ఇట్ శివ అంటూ తోసింది. మరింత పట్టుని పెంచి నేనొచ్చేంత వరకు నీ షాడో కూడా కాంపౌండ్ వాల్ దాటడానికి వీల్లేదు. ఓకే. జాను బయటికి అంటే వెళితే చంపి పాతేస్తాను నిన్ను. అర్థమైందా? అని ఆ కళ్ళలోకి సూటిగా చూశాడు. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని మెల్లగా అంది. నేనే పంపిస్తాను వచ్చాక. అప్పుడు వెళ్దువు గాని అన్నాడు. తనని తన నుండి దూరంగా పంపించేస్తాననగానే తనకే తెలియకుండా కన్నీళ్లు జలజలా కారిపోయాయి. అవి చూసి ఎందుకే ఈ క్రొకొడైల్ టియర్స్? నీకు బయటికి పోవడమే కదా కావాలి అని రెట్టించాడు. ఏ బంధం ఉందని ఇక్కడే ఉండాలి అని ఉక్రోషంగా అంది. ఇదంతా నువ్వు చేసుకుంది. ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు? వేదిని పెళ్లి చేసుకుంటే ఈ ఇంట్లో మహారాణిలా ఉందువు అని కావాలన్నాడు దేవ్. మొహం మండిస్తూ ఇంకోసారి పరాయి వ్యక్తితో నన్ను జత చేయకు శివ. మర్యాదగా ఉండదు. చెప్పాలనుకుని చెప్పావు కదా! ఇక వెళ్ళు అని చేతుల నుండి విడిపించుకోవాలని చూసింది చైత్ర. నా అంతట నేను వదిలితేనే గాని నా నుండి తప్పించుకోలేవు చైత్ర. అనవసరపు ప్రయాస తప్ప నో యూస్ అని మొహం మీద ఎయిర్ బ్లో చేశాడు. మెంతి గింజలా మెదిలేది కాస్త ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఐస్ ముక్కలా ఫ్రీజ్ అయిపోయింది. దేవ్ అలా చేయగానే. లోపల నుండి సిక్స్ కొరుక్కుంటూ చైతన్య వదిలి వెనక్కి తిరిగి గిర్రున వెళ్ళిపోయాడు దేవ్. ఎంతకీ దేవ్ స్పర్శ తనని వీడక తన్మయత్వంలో జోగుతూ కదలని సెలయింది చైత్ర. ఒసేయ్ మొద్దు, చిన్న టచ్‌కే వాతం కమ్మిన కోడిలా ఇలా బిర్రబిగిసిపోయావేంటే అని కసిరింది సోలిపాప. పిచ్చి చూపులు చూస్తూ శివేం చేశాడు అని అడిగింది. గట్టిగా కౌలించుకుని ఫ్రెంచ్ కిస్ ఇచ్చాడే అని కుక్కరించింది. కౌగిల్ ఓకే. బట్ ఏదో ఉంది ఆ పట్టులో. అదే అర్థం కాలేదు అంది చైత్ర. ఏముంది నీ బొంద. నీకు మెంటలెక్కింది ఇది కన్ఫర్మ్. ఇలాగే డైనమాలో పడి చచ్చిపో. నీ చావు నా చావుకు వచ్చింది అని తిట్టిపోయింది సోలిపాప. లుక్ లయ, ఎవరడ్డు చెప్పరని నీ ఇష్టానుసారం బిహేవ్ చేస్తే ఊరుకోను. నైట్ పార్టీస్ ఫ్రెండ్స్ అని బయటికి వెళ్తే మంచిది కాదు. ఆ రితికతో ఫ్రెండ్షిప్ కట్ చేయి. వాళ్ళకి ఎథిక్స్ ఉండవు. వాళ్ళకు లేనిది నాకేంటనుకుంటే మాత్రం స్పేర్ చేయను. నేనేం చెప్పానో అర్థం అయింది కదా! మామ్, నీ పార్టీస్ నీ ఫ్రెండ్స్ అనేది నీ వరకే ఉంచుకో. అంటురోగంలో మా అందరికి అంటించాలని చూడకు. లైనే బయటికి తీసుకెళ్తే ఏం చేస్తానో చెప్పను అంటూ బేస్ వాయిస్‌తో వార్నింగ్ ఇచ్చి బై నాని, టేక్ కేర్ అని సైడ్ హగ్ ఇచ్చి వెళ్ళాడు దేవ్. కొడుకు అలా అందరి ముందు వార్నింగ్ ఇవ్వడంతో ఈగో ఘోరంగా హర్ట్ అయ్యి వాడికి ఇవన్నీ మీరే నూరిపోస్తున్నారు కదూ అని అత్తగారి మీద విరుచుకుపడింది ఊర్మిళ. చూడు, నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే సహించను. నువ్వు తిరిగేది చాలదా? మరో ఇంటికి వెళ్ళి ఆడపిల్లని తిప్పుతున్నావు. ఒక గుడి ఉండదు, దేవుడు ఉండడు. నా మనవడికి అన్ని నియమాలు నిబంధనలు తెలుసు. నేనేమీ నూరిపోయక్కర్లేదు. వాడి ఆవేశం కట్టలు దాటక ముందే మేలుకో, లేకపోతే నీకే చేటు తీస్తుంది అని. పదవే, ఏం చూస్తున్నావు దిష్టిబొమ్మల అని లై చేయి పట్టుకుని లాక్కుపోయింది పెద్దావిడ. కోపంతో బుసలు కొడుతూ రుక్మిణి వైపు చూసి, నీ మనసులో ఏదైనా కుళ్ళుంటే నాతో డైరెక్ట్గా చెప్పు. ఇలా నా కొడుకుని అత్తని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడకు అని రేగింది. నేనేం చేశాను ఊర్మిళ అని బాధగా అడిగింది రుక్మిణి. ఇలాంటి నంగనాచి వేషాలంటేనే నాకు పరమ అసహ్యం అని ఏసడించి చీరపళ్ళు పైకి ఎగరేసుకుంటూ విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఊర్మిళ. ఆవిడ వెళ్ళాక వచ్చి, అమ్మ బాధపడకు, తన గురించి తెలిసిందే కదా అన్నయ్య అన్నాడని ఉక్రోషం అంతే. పద అంది జాహ్నవి. నేనేం చేశానురా అలా అంటుంది అని కళ్ళనీళ్ళు పెట్టుకుని రుక్మిణి. నువ్విలా ఉంటే ఎలక కూడా తోక ఊపుతుంది. నిన్ను చూసి ధైర్యంగా మాట్లాడాలి. అప్పుడే ఎవరు మాట అని సాహసం చేయరు. నేను అడ్డం వస్తే మరింత పేటరేగిపోతుంది. అలాంటి వాళ్ళు నవ్వుతూ పొగుడుతూ దెబ్బ కొట్టాలి. నేను చూసుకుంటా అని తీసుకెళ్ళిన జాను. లైకి 4 చివాట్లు పెట్టి, తల్లి తర్వాత ఏదైనా రేపు నీకు బిడ్డలు పుట్టాక అమ్మ మనసు ఏంటో తెలుస్తుంది. పిచ్చి వేషాలు వేయకుండా ఏదైనా నేర్చుకో. ఈ రోజుల్లో ఎవరూ ఖాళీగా ఉండడం లేదు. ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. నీ అంతట నువ్వు రూ. 10 సంపాదించుకుని ఖర్చు పెట్టుకో. అందులో ఉన్న తృప్తి ఏంటో తెలుస్తుంది. మేమిస్తే మీరు జల్సాలు చేయడం గొప్ప కాదు.
నీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి" అని మెత్తగా ఒత్తింది బామ్మ. మౌనమే సమాధానం అయింది లయనుండి. ఏదైనా అనుభవంతో వస్తేనే గాని తెలీదు పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారనేది. 2 డేస్ చాలా బిజీగా గడిపేశాడు దేవ్. క్లయింట్స్‌తో మీటింగ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ చిట్ చాట్స్ మునిగి 3 రోజులు నైట్ డిస్కో కేకులతో తేలాడాడు. అరే! మీరంటే కపుల్స్ ఉన్నారు. నేనేం చెయ్యాలిరా నన్ను లాక్కొచ్చారు అని విసుగు ప్రదర్శించాడు దేవ్. జస్ట్ చిల్ అవుదాంరా అని నవ్వి ఇక్కడ గర్ల్స్ ఉంటారు. కిర్రాక్ లేడీతో జతకట్టు అని కన్నుగీటాడు ఫ్రెండ్. ఛీ! అలాంటి చెండాలాన్ని నేను చేయను అని మొహం విరిచాడు. ఇది 20వ శతాబ్దం రా నువ్వింకా ఎక్కడున్నావు అని టీజ్ చేశారు. నేనింతే కానియ్యండి అంటూ నవ్వాడు దేవ్. ఎవరో కపుల్స్‌తో వాళ్ళు జాయిన్ అవ్వగానే కాసేపటికి అనౌన్స్ చేశారు. ఈరోజు స్పెషల్ డే సెలబ్రేషన్ ఉంది. చిన్న టాస్క్ జెంట్స్‌కి మాస్కులు ఇవ్వబడతాయి. గర్ల్స్ మీకే ఈ ఆఫర్. మీకు నచ్చిన వ్యక్తితో డాన్స్ చేయొచ్చు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు స్పెషల్ గిఫ్ట్ కూడా అని చెప్పాడు ఆర్గనైజర్. ఏయ్! అంటూ అరిచారు గర్ల్స్. వెయిటర్ అందరికి మాస్క్ ఇచ్చి వెళ్లారు. దేవ్ ఆ మాస్క్ అటు ఇటు ఊపుతూ సరదాగా ఫేస్‌కు తగిలించుకున్నాడు. లైట్స్ ఆపి డ్రీమ్ లైట్స్ వేశారు. ఎవరో బాయ్ ఫ్రెండ్‌తో ఎవరో తెలియని పరిస్థితి అయ్యి, ఎవడైతే ఏంటి ఎంజాయ్ చేయడమే అనుకుని కొందరు దొరికిన వాడితో చేతిని పట్టుకుంటే, ఆడది కోరివలసి వస్తే రోజు చూసే గర్ల్ ఫ్రెండ్ పీడ ఎలా అయినా వదిలిందిరా బాబు! అని సంతోషంతో కేరింతలు కొట్టేవారు ఎక్కువ శాతం ఉన్నారు. అదంతా చూసి తల విదిలించి, ఏం మనుషులురా బాబు! అనుకుంటుండగా హాయ్ అని తీయని స్వరం వినిపించి తల తిప్పాడు. అంత మసకస కాంతిలో కూడా ఆమె మెరుస్తుండడం చూసి ఆశ్చర్యపోయాడనే చెప్పొచ్చు. వన్ పీస్ గోల్డ్ కలర్ వేర్ వేసుకొని, అదే కలర్ హీల్స్‌తో చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని మత్తుగా చూస్తుందామె. వాట్ అని బేస్ వాయిస్‌తో అడిగాడు దేవ్. ఏయ్! హ్యాండ్సమ్ ఈ నైట్ నాతో డేట్‌కొస్తావా? అని హస్కీగా అడిగిందామె. ఆమె ఇంగ్లీష్ ఉచ్చారణ చాలా బట్టి తను ఏ స్టేటస్ అమ్మాయో ఈజీగానే గెస్ చేసాడు దేవ్. ఓహ్! షూర్ అంటూ చేతిని ముందుకు చాపగానే అతని చేతిలోకి వాలిపోయిందామె. నీకు డాన్స్ వచ్చా? అని అడిగాడు దేవ్. యాహ్! అంటూ కవ్వింపుగా నవ్వింది. కమాన్ అంటూ డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకెళ్ళాడు. వైన్ గ్లాస్ పక్కన పడేసి దేవ్‌కి అనుగుణంగా మారి స్టెప్స్ వేయడం స్టార్ట్ చేసింది. చాలామంది త్వరగానే ఔట్ అవ్వగా 1 అవర్ వరకు క్రేజ్‌లో ఉన్నారు దేవ్ వాళ్ళు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.